నమస్తే అండి, రుచులు రాగాలకు స్వాగతం. అందరూ బాగున్నారా? ఈరోజు సింపుల్గా అయిపోయే మామిడి పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. నీట్గా కడిగి పెట్టుకున్న మామిడికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు బౌల్లోకి తీసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో పచ్చడి పొడి వేసుకోవాలి. ఈ పచ్చడి పొడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఈ పొళ్ళన్నీ ముక్కలకు బాగా పట్టే వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని పలుకులుగా మిక్స్ చేసుకోవాలి. పోపు వేసుకునేదానికి పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో నూనె వేసుకోవాలి. నూనెలో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ద్వారగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే చిన్ని స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పచ్చడిని ఇందులో వేసుకోవాలి. కొంచెం అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మామిడి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే కొంచెం కామెంట్ చేయండి.